నిజమే రుజువైనది, ఎదలో మొదలైనది, పలికే ప్రతి మాటలో ప్రేమే వరమైనది. తనననననననన తనననననన తనననననన. గైస్, అందరూ ఈ సాంగ్ని సక్సెస్ చేస్తారనుకుంటున్నాను. ఈ సాంగ్ మన ఓటీటీలా ఈటీవీలో రిలీజ్ అవుతుంది. కళ్యాణ్ పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ చేశాడు. ఇదే ఆ పోస్టర్. మీరు ఎవరు చూడలేదనుకుంటే కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూసేయండి. ఇంకా మన వంతు వచ్చింది, కళ్యాణ్కి ఈ సాంగ్ ఎలాగైనా సక్సెస్ చేయాలా. ఇంకొకటి, నేను తనుజ గారి మీద ఏం కోపం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, తనుజ గారు వాళ్ళ టీంకి సపోర్ట్ చేస్తూ కళ్యాణ్ నేమ్ ఇచ్చేసింది అనుకుని నా కోపం, అంతే, ఇంకేం లేదు. అంటే తనుజ గారు వాళ్ళ 11 year బ్రాండ్, వాళ్ళకు సపోర్ట్ చేయొచ్చు. 11 year బాండ్ అంటే 11 year బాండ్, 11 చాలా పెద్ద టైం స్పెండ్ చేసి ఉంటారు. అలాంటిది గ్రాటిట్యూడ్ ఉంటుంది, లేదని లేదు. కళ్యాణ్ పేరు తీయడం అక్కడ నచ్చలేదు, అంతే, ఇంకేమీ అక్కడ పెద్ద ఇష్యూ లేదు. అలాగని ఒకరికి క్యారెక్టర్ అసోసియేషన్ చేయకండి. తనుజ గారి గురించి మనకేం తెలియదు, వాళ్ళది స్టోరీ మనకేం తెలియదు. అలాగని చాలామంది క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు, అది కాదు. నేను ఫ్యూచర్లో అంటే మీకు ఏదైనా తెలుస్తుంది, ప్రాబ్లం అవుతుంది అంటున్నారంటే, నేను ఆమె క్యారెక్టర్ గురించి కాదు, అది మ్యూచువల్ కోసం చెప్తున్నాను, మ్యూచువల్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే మ్యూచువల్ చాలామంది ఏదేదో ఆశ పెట్టుకుని ఏదేదో చేస్తున్నారు. కొందరు మ్యూచువల్ అంటే అందరు కాదు, కొందరు మ్యూచువల్, అది మూవ్ ఆన్ అవ్వండి. ఎక్కువగా థింక్ చేయకండి, ఓకేనా? అవన్నీ మనకి అనవసరం, ఓకేనా? మనం వాళ్ళకి స్క్రీన్ మీద చూస్తే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, అంతే, ఇంకేం లేదు, ఓకేనా? ఏదేదో ఇమాజినేషన్ చేసి మనం వాళ్ళకి అంటే ఇది అయిపోద్ది అది అయిపోద్ది అనుకొని ఫ్యూచర్లో మనం అనుకోకూడదు, అది, ఓకేనా? వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం, అది మన చేతిలో లేదు, అది, ఓకేనా? మనం వాళ్ళ స్క్రీన్ మీద కనబడితే సపోర్ట్ చేయాలి. తనుజ ఫ్యాన్స్ వచ్చి కామెంట్ సెక్షన్లో చాలా తనుజ ఫ్యాన్స్ కాదు, మ్యూచువల్ ఫ్యాన్స్ అనమాట అంటున్నాను. చాలామంది ఏదో కామెంట్ పెడుతున్నారు, తనుజ గారికి నెగటివ్ చేస్తున్నారు అన్నట్టు. తనుజ గారికి ఏమి నెగటివ్ చేయటం లేదు, తనుజ గారి మీద కోపం కూడా లేదు. తనుజ గారు వాళ్ళ టీంకి సపోర్ట్ చేస్తూ కళ్యాణ్ పేరు తీసుకొస్తున్నారు. కళ్యాణ్ పేరు ఎందుకు వస్తుంది? డైరెక్ట్గా ప్రేజ్ చేయాలంటే డైరెక్ట్గా మీరు వాళ్ళకి పొగడాలి అంటే డైరెక్ట్గా పొగడండి, దానికి మాకు ఏమి ప్రాబ్లం లేదు. దానికి మేము ఆన్సర్ కూడా ఇవ్వమేటి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో టీం చాలా నెగటివ్ చేసింది కళ్యాణ్కి, అది మీరు ఒప్పుకోవాలా? అది కళ్యాణ్ కెరియర్కి కూడా చాలా పెద్ద మైనస్ అయి ఉండాలి. కానీ మనం అండగా ఉండబట్టి అది కళ్యాణ్ దాటగలిసాడు, లేదంటే చాలా ప్రాబ్లం అయ్యేది. అది మన బాధ, ఇంకేం లేదు. తనుజ గారి మీద ఎందుకు కోపం ఉంటుంది మనకి? ఆమె చెప్పినట్టు బిగ్ బాస్ అయిపోయింది, రియాలిటీ షో అయిపోయింది, బోర్డ్స్ వేసాము, గెలిపించాము, ఓకే, అంతవరకే. దాంతో పాటు మనకి ఇంకేం సంబంధం లేదు, ఓకేనా? వదిలేయండి.